గుడ్ మార్నింగ్ మా. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మేము ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాం. బైబిల్ చదివారా? ప్రార్థించారా? బైబిల్ చదవటం వలన, ప్రార్థించటం వలన దేవుడు మనకు అసమాధానముగా ఉన్న ప్రతి దాన్ని కూడా దేవుడు సమాధానముగా మార్చి మనల్ని ఆయన ముందుకి నడిపిస్తూ ఉంటాడు. మరి యొక్క మాటను తీసుకొని మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి, కృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క మాట 121వ దావీదు కీర్తన 5వ వచనం. నీకు యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఈరోజు దేవుని యొక్క మాట 121వ దావీదు కీర్తన 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఎవరంట? దేవుడు మాత్రమే నిన్ను కాపాడుతాడు. దేవుడు మాత్రమే నీ జీవితాన్ని బాగు చేస్తాడు. దేవుడు మాత్రమే నీ బ్రతుకును మారుస్తాడు. దేవుడు మాత్రమే నీ స్థితిగతిని మారుస్తాడు. దేవుడు మాత్రమే నీ జీవితమును మార్చగలిగేటువంటి వాడు ఆయనే ఉన్నాడు. ఆయన మాత్రమే నిన్ను కాపాడుతాడు. ఆయన అంటున్నాడు ఇక్కడ, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఎక్కడుంటాడంట ఆయన? నిత్యము మన కుడి ప్రక్కన ఆయన ఉంటూ ఎలా ఉంటాడంట? మన నీడ ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తుంది కదా. మన నీడ ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటుంది. మన నీడ ఎలా అయితే ఉంటుందో తండ్రి యొక్క నీడ కూడా మనతో ఉంటుందంట. అంటే నువ్వెక్కడికి వెళ్తే అక్కడ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వెక్కడికి వెళ్తే అక్కడ దేవుడు నీకు నీడగా ఉంటాడు. నువ్వెక్కడికి వెళ్తే అక్కడ దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు. నువ్వెక్కడికి వెళ్తే అక్కడ దేవుడు నీకు కాపుదలుగా ఉంటాడు. నువ్వెక్కడికి వెళ్తే అక్కడ దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటాడు. నువ్వెక్కడికి వెళ్తే అక్కడ దేవుడు నీకు ఆధారముగా ఉంటాడు. ఎందుకు భయపడుతున్నావు? పరలోకపు తండ్రి మన ఎదుట ఉన్నప్పుడు మనం దేని విషయంలో అధైర్యపడవలసిన అవసరం లేదు కదా. దేవుడు ఉండంగా మనం ఎందుకండి బాధపడతాము? ఎందుకు దిగులు పడతాము? ఎందుకు శ్రమ, వేదన, బాధ మన జీవితంలో మనం కలిగి ఉంటాం? ఆయన ఉన్నాడు మన జీవితంలో, ఆయనే కార్యం చేస్తాడు. ఈరోజు ఆయన అంటున్నాడు, యెహోవాయే నేను నీకు కాపుదల, నిన్ను కాపాడువాడను నేనే, నీకు నీడగా ఉండువాడను కూడా నేనే కదా. ఎంత చక్కటి మాటను, భరోసాను దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను కాపాడుతాను, నేను నీకు నీడగా ఉంటాను. నువ్వెక్కడికి వెళ్ళినా, నువ్వు ఎలా ఉన్నా, ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, ఎక్కడ ఎలా ఉన్నా, నా యొక్క కార్యములు నీ జీవితంలో జరిగిస్తూ ఉంటాను. నేను నిన్ను బలపరుస్తూ ఉంటాను. నేను నిన్ను దీవిస్తూ ఉంటాను. నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాను. దేవుడు మనకు నీడగా ఉన్నప్పుడు ఏ విషయంలో కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. తండ్రి మనకు తోడుగా ఉన్నప్పుడు ఈ విషయంలో కూడా మనం దిగులు పడవలసిన అవసరం లేదు. నిత్యము ఆయన మనకి తోడై ఉంటూ మనల్ని కాపాడుతూ మనల్ని బలపరిచేటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు కదా. కాబట్టి ఏ విషయంలో కూడా అధైర్యపడకు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నమ్ము, విశ్వసించు. దేవుని కొరకు నువ్వు సన్నిధిలో దేవుని సన్నిధిలో నిలబడు. దేవుని యొక్క కార్యమును చూస్తావు. ప్రార్థించుకుందామా? ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వైపు మేము చూస్తూ ఉన్నాం ప్రభా. నీ బిడ్డలు నాయన తండ్రి, నువ్వు అంటున్నావు, ఈరోజు నేను నీకు కాపుదలుగా ఉన్నాను, నేను నీకు నీడగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను కాపాడువాడను, నేను నిన్ను ధైర్యపరచువాడను, నేను నిన్ను నడిపించువాడను, నేను నిన్ను లేవనెత్తువాడను. ప్రభా, ఎన్నో విషయాలలో నువ్వు మమ్మల్ని ఆదరిస్తూ నడిపిస్తున్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని చేతులకు అప్పగిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన తండ్రి, నీ వైపు చూస్తున్న ప్రతి బిడను దీవించి ఆశీర్వదించి వారికి కాపుదలగా నీడగా ఉంటూ ప్రభా, వారి దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన, మహిమకరమైనటువంటి బిడలుగా నువ్వు అన్ని చేసి దీవించి బలపరిచి నడిపించమని అయ్యా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడను ఆదరించి, ధైర్యపరిచి, ఓదార్చి నడిపించమని యేసుని నామమున ప్రతి ఒక్క బిడను నీ చేతులకి నేను అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.